చిట్యాల ఐలమ్మ అలియాస్ చాకలి ఐలమ్మగా గుర్తింపు పొందిన తెలంగాణ ఉద్యమకారిణి వీరవనిత, తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరమాత, సామాజిక ఆధునిక పరిణామానికి నాంది పలికిన స్త్రీ, ధైర్యశాలి. ఈ రోజు ఆ వీరవనిత 39వ వర్ధంతి సందర్భంగా తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకొని పటంచెరు డివిజన్ పరిధిలోని సాకి చెరువు కట్టపైన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పటంచెరు శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి పాల్గొని చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి, రజక సంఘం అధ్యక్షులు మహేష్ తదితరులు హాజరయ్యారు. అనగారిన ప్రజల కోసం, రైతాంగం కోసం ఈరోజు చాకలి ఐలమ్మ గారి 39వ వర్ధంతిని పురస్కరించుకొని పటాన్చెరులో ఆమె వర్ధంతి కార్యక్రమాలు చేపట్టి ముందుకు పోవడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులందరూ, మహిళా సోదరుమణులు, పత్రికా సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మొన్ననే మెజర్మెంట్లు చేపించడం జరిగింది. ఆ రోడ్ సెంటర్కి వెళ్ళి సెట్ బ్యాక్ 100 ఫీట్ ఉండాలనే ఆలోచనతో నేషనల్ నామ్స్ ఉన్నాయి. దాని మూలాన వాళ్ళందరూ, కుల పెద్దలందరూ చాలాసార్లు నా దగ్గరికి వచ్చినప్పుడు గిట్ట చెప్పడం జరిగింది. కొద్దిగా ఓకే పట్టండి. అక్కడ నవపాన్కేర్ల బ్రిడ్జ్ ఇక్కడ మన మార్కెట్ వరకు వస్తుంది. ఈ బ్రిడ్జిని అక్కడ మన ఐబీ దాటి మన ఎంపీపీ ఆఫీస్ వరకు బ్రిడ్జ్ను పొడిగించాలనే ఆలోచనతో ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఆ బ్రిడ్జి అయిపోతే మనము దీన్ని డిస్టర్బ్ చేయవలసిన అవసరం ఉండదు. ఏమాత్రం కూడా బ్రిడ్జి మనం పొడిగించకపోతే మన డిస్టర్బ్ అయితే అన్నీ కట్టమీకి షిఫ్ట్ చేయవలసి వస్తుంది. ఒకటే విగ్రహం కాదు, ఈ విగ్రహాలన్నీ గిట్ట. కాబట్టి అందుకోసం కొద్దిగా దాన్ని ప్రభుత్వంలో ఉన్నది, వరదల మూలాన పని పెండింగ్ పడ్డది. కాబట్టి తప్పకుండా ప్రభుత్వంతో పర్మిషన్ తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన రోడ్డువి వారి సహకారం తీసుకొని, అధికారుల సహకారం తీసుకొని తప్పకుండా విజయవంతంగా చాకలి ఐలమ్మ గారి విగ్రహాన్ని మనము బ్రహ్మాండంగా ఇనాగ్రేషన్ చేసుకొని, మనము రోజువారీ వారిని చూస్తున్నప్పుడు వారు చేసిన కార్యక్రమాలు, వారు చేసిన పోరాటాన్ని స్మరించుకుంటూ మన ప్రాంతంలో అటువంటి అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని చెప్పి కోరుతాం.